మహబూబ్ నగర్ జిల్లాలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన భూసేకరణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కిందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని కోరిన ఉద్దండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులను ప్రభుత్వ పెద్దలు, అధికారులు పెడుతున్న ఇబ్బందులను బయటపెట్టడానికే ప్రాజెక్టును సందర్శించినట్లుగా చెప్పారు. ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసే గ్రామాల్లో కుటుంబ వ్యవస్థ దెబ్బతినకుండా సామాజిక బాధ్యతతో ప్రభుత్వాలు వ్యవహరించాలన్నారు. కానీ ఉద్దండాపూర్లో తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు. నిర్వాసితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా కూడా రైతుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. భూ నిర్వాసితులపై పోలీసులతో బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా బట్టి విక్రమార్క చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగం అని చెప్పుకుంటున్నటువంటి ఉద్దండాపూర్ రిజర్వాయర్ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాం మీతో. ఈ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి భూములు కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు వాళ్ళ సమస్యలన్నింటినీ ఇక్కడి నుంచి విని ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి తెలియాలనేటువంటి ఆలోచనతోనే వాస్తవాలను మీ ద్వారా ఈ సమాజానికి తెలియజెప్పడం కోసం మనందరికీ తెలిసిందే భూమికి మనిషికి ఉన్నటువంటి అవినావసరం. భూమికి మానవ జాతికి ఇమోషనల్ బాండేజ్, ఒక భావోద్రేకమైనటువంటి భావబంధం, విడదీరానటువంటి బంధం కలుసుకొని ఉంటుంది. తరతరాలుగా ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో పెరిగి, ఈ గ్రామంలోనే వారి జీవితాన్ని చాలించేటువంటి కుటుంబాలు. సరే, అది ఏ ప్రయోజనాల కోసమైనా ఒకటేసారి వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వాలు తీసుకోవాలనుకున్నప్పుడు వారి భావోద్రేకాలు, భూమితో ఉన్నటువంటి సంబంధించిన భావోద్రేకాలు దెబ్బతినకుండా, వారి కుటుంబ వ్యవస్థ దెబ్బతినకుండా ఒక సామాజిక బాధ్యత